చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. ఎంతో మంది కడు ఉత్సాహంతో ఉన్నారు మాట్లాడటానికి, కానీ మనకి సమయం లేదు. ఇక చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంది. సో అంచేత ఎత్తిన వేళ్ళే 20 ఉన్నాయండి. ఏ ఒక వేళ్ళకి పర్మిషన్ ఇచ్చినా మిగిలిన వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడితే సరే మీకు ఇస్తా. మీకు ఇచ్చే ముందు ఒక్క నిమిషంలో ఇప్పుడు క్లుప్తంగానే ముగిస్తారు, భావం ఎక్కువగా ఉంటుంది. ఆదినారాయణ రెడ్డి గారు. భగవంతుడికి పేరు హిందూ గాడు ఎందైనా ఉండాలని. ఈ జగన్ రెడ్డి ఎందైనా ఉన్నాడు అవినీతిలో. మీరు నన్ను అడిగినారు ఒకసారి, ఢిల్లీలో మీరు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు ఇతనికి ఏ పేరు పెడితే బాగుంటుందని. నేను ఒక అర్ధగంట ఆలోచన చెప్పిన జగన్ రెడ్డి వైఎస్ అని. ఈ ప్రపంచంలో ఇంతవరకు మన సీఎం గారు ఎస్కోబార్ అని చెప్పినాను. ఎస్కోబార్ కూడా బాధపడతారు అధ్యక్ష. చాలా ఉన్నతుడంట ఎస్కోబార్. కొన్నైనా దేశానికి సాయం చేయడంలో అంతమందిని సంపాదించిన కొందరికన్నా పంచుతున్నాడు. ఇతనికి ₹1 బిల్లు కూడా బయటికి తీసేది తెలియదు. నేను దగ్గరుండే వ్యక్తిని, మీరు కూడా దగ్గరున్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తి ఈ ఫ్రాడ్ చేయడం ఎంత చిన్నది అధ్యక్ష. నేను అందరూ అంటున్నారు 1,00,00,000 కోట్లని. ఎప్పుడో 1,00,00,000 కోట్లు 15 ఏళ్ళప్పుడు అలా ఉన్నప్పుడు ఇంకా 1,00,00,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ అయినా వడ్డీ కలిపితే 2,00,000 కోట్లు అవుతుంది. అతను ఇప్పుడు ఎంత సంపాదించినాడు అనేది వీళ్ళందరికీ తెలుసా? ఎంత సంపాదించినది? ప్రతి దాంట్లో అంగడి. ఆయన పెట్టేది పెద్ద అంగడి, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు చిన్న అంగడి, ఇంకా చిన్నోళ్ళు చిల్లర అంగడి. ఇటువంటి వ్యక్తిని మనం ఒక గంట తిట్టినా కూడా అతనికి సరిపోదు. అతను ఎట్లో ఒకటి అతన్ని పిలిపేయండి అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష.